ఈరోజు రాజస్థాన్, బెంగాల్లో అమ్మాయిలపై అంటే మరి మైనర్ బాలికలు 13 ఏళ్ల అమ్మాయి వాళ్ళపై జరిగిన సంఘటన చాలా దారుణమైంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుస్తూ ఉంది. మన ఈ సంఘటన ఒకటే కాదండి, ఎప్పటి నుండి ఇలా జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ సంఘటన, దిశ సంఘటన, అలాగే గాజువాకలో, అలాగే టౌన్, అన్ని చోట్ల కూడా ఈ సంఘటనలు జరుగుతున్నాయి. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి? ఒకవైపు ఈ జరగడానికి కారణం మద్యం, డ్రగ్స్. అవి నిషేధించాలని మేము మహిళా సంఘాలుగా గగ్గోలు పెడుతున్నాం, కానీ అవి అలాగే ఉన్నాయి. దానికి ఇంకా తోడుగా ఇప్పుడు బీచ్లో కూడా పెడతారు, ఇంకా దారుణాలు తయారవుతూ ఉంటాయి. మేము ఒకటే చెప్తున్నాము, మీరు జరగని క్రితం ఇవి యాక్షన్ తీసుకోండి జరగకుండా. అలాగే ఏమైనా జరిగితే దోషులు కఠినంగా శిక్షించలేదు, బెయిల్పై వచ్చేస్తున్నారు. ఈ చేసేవాళ్ళు ఏంటి? శిక్ష లేదు, ప్రభుత్వం ఏమంటలేదు, 4 రోజులు జైల్లో ఉంటాం, బయటకు వచ్చేస్తున్నాం. అప్పుడు మీరు ఎట్లా శిక్షించగలరు? ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ చట్టం తేవాలి, వాళ్ళు కఠినంగా శిక్షించాలి. కొన్ని దేశాల్లో ఇలా శిక్షిస్తున్నారు. అలా జరిగితేనే తప్ప ఇవి జరగకుండా మానవు. అలానే ఈరోజు ప్రెగ్నెంట్ స్త్రీలు అమ్మాయి పుట్టేస్తుందేమని భయపడుతున్నారు. ఎంత దారుణం అండి! మహిళ లేకపోతే సమాజం లేదు, సమాజ అభివృద్ధి లేదు. అలాగే కుటుంబంలో మహిళ ఉంటేనే కుటుంబ అభివృద్ధి. అలాంటిది రోజు మహిళల కోసం పట్టించుకోవట్లేదు. మేము ఒక్కడే చెప్తున్నాము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మహిళల రక్షణ కల్పించండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయండి, అలానే పోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయండి. మేము పోరాడి సాధించుకున్న చట్టాలని పటిష్టంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. రాజస్థాన్లో 13 సంవత్సరాల మైనర్ బాలిక పైన అత్యంత కిరాతకంగా 5 రోజుల పాటు అమ్మాయిని కిడ్నాప్ చేసి హోటల్లో ఉంచి 30 మంది అత్యాచారం చేసి చాలా హింసకు గురి చేయడం అన్నది మేము ఐదువాగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే బెంగాల్లో కూడా 13 సంవత్సరాల అమ్మాయి పైన 3 అత్యాచారం చేసి అమ్మాయి బతికుండగానే చెరువులో పడేసి చంపేశారు. అసలు మనం ఇవన్నీ సంఘటనలు చూస్తుంటే ఆడపిల్లలు అంటేనే భయపడుతున్న పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఒక పక్కనేమో చట్టాలు అయితే ఉన్నాయి, నిర్భయ చట్టం ఉంది, పోక్సో చట్టం ఉంది. ఇవన్నీ మహిళలకు రక్షించడానికి ఎందుకు పనిచేయట్లేదు? నేరస్తులకు అండగా నిలబడడానికే ఇవన్నీ ఈ చట్టాలన్నీ ఉపయోగపడుతున్నాయని. కాబట్టి ఖచ్చితంగా సరే ఈ సంఘటనలో నిందితుల్ని అరెస్ట్ చేసి 18 మంది దొరికారు. ఈ రాజస్థాన్ ఘటనలో 32 మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే సంఘటన జరిగిన తర్వాత ఈరోజు ప్రజాప్రతినిధులందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తారు. అది కాదు, అసలు ఇటువంటి సంఘటనలు జరగడానికి ప్రధానమైన కారణం ఏంటి అన్నది ఈరోజు ప్రభుత్వాలు ఆలోచించాలి. చట్టాల్లో ఉన్న లొసుగులు ఉపయోగించుకుని ఈరోజు నిందితులందరూ బయట తిరుగుతూ ఉన్నారు. ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు మనం అనేక సంఘటనల్లో చూసాం, బీజేపీ నాయకులే నేరస్తులకు అండగా నిలబడుతూ ఉన్నారు. వాళ్ళనే పదవులు ఇచ్చి వాళ్ళనే ప్రజాప్రతినిధులుగా చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ జరుగుతుంటే ఈరోజు ఆడపిల్లకి రక్షణ ఎక్కడని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మద్యం, మత్తు పదార్థాలు ఖచ్చితంగా బ్యాన్ చేయండి, నిషేధించండి. వాటి వల్ల ఈరోజు నేర సంస్కృతి పెరుగుతూ ఉంది. పసిపిల్లలకు కూడా రక్షణ లేదని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం ఎప్పటికైనా సరే మహిళల రక్షణకి, పసిపిల్లల రక్షణకి, పిల్లల రక్షణకి, ఆడపిల్లల రక్షణకి చర్యలు తీసుకోవాలని చెప్పి పబ్లిక్ ప్లేసెస్లో సీసీ కెమెరాస్, పోలీస్ పెట్రోలింగ్ ఇవన్నీ ఏర్పాటు చేయాలని, పర్యవేక్షణ ఉండాలని చెప్పి నేరస్తులు కఠినంగా శిక్షించాలని, అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.